ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. లూకా సువార్త 18:16. చిన్న బిడ్డలను ఆటంకపరచక వారు నా యొద్దకు రానియుడి. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దినమున దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, చిన్న బిడ్డల్ని ఆటంకపరచకూడదంటండి. దేవుని సన్నిధికి వెళ్ళడానికి, దేవుని రాజ్యములోనికి వారు సమీపించడానికి, వారు రక్షణ పొంది బాప్టిజం తీసుకోవడానికి మనము ఎప్పుడూ కూడా ఆటంకపరచకూడదంట. ఎందుకు అని అంటే, దేవుడు వారిని ఖచ్చితంగా ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి వారికి జ్ఞానము అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ జ్ఞానమును బట్టి వారు చక్కగా దేవుణ్ణి వెతికి దేవుణ్ణి అంటుకట్టుకొని బ్రతకాలి అని కోరుకుంటూ ఉంటారు. మనమైతే ఎప్పుడు కూడా పెద్ద వయసు వచ్చినప్పుడు దేవునికి దగ్గరికి వెళ్ళవచ్చు, చిన్న వయసులో తొట్టిల్లిపోతారు అని మనము చెప్తూ ఉంటాం. కానీ దేవుడు ఈ దినమున దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, మీరు ఆటంకపరచకుడి వారిని నా యొద్దకు రావడానికి అని అంటే, ఆయన్ని ఎప్పుడైతే రక్షకుడుగా అంగీకరించి వారు రక్షింపబడి వారు దేవుని యొక్క కృపచేత వారి యొక్క హృదయాలలో దేవుణ్ణి ఆహ్వానించి వారు దేవునితో సహవాసం చేయాలి అనుకునేటప్పుడు మనము వారిని ఏమాత్రము కూడా ఆటంకపరచకుండా దేవుని యొక్క కృపచేత వారు వర్ధిల్లుతారు అని వారి కొరకు మనము ప్రార్థన చేసి దేవునితో వారు సహవాసం చేయడానికి మనము అంగీకరించాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపనివాడు దానిలో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అవునండి, మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా చిన్న బిడ్డల మనసు కలిగి ఉంటే కనుక మనము మన యొక్క జీవితంలో దేవుని రాజ్యములో సమీపిస్తాం. అంతేగాని మన యొక్క జీవితాలలో అసూయ, ద్వేషము, కలహము, అలాగే అనేకమైన నరహత్యలు, అలాగే అబద్ధాలు అనేకమైనవి కలిగి ఉంటే కనుక మనము దేవుని రాజ్యములో ప్రవేశించము. కానీ చిన్న బిడ్డలకి అలాంటి మనసు ఉండదు. కాబట్టి దేవుడు అంటూ ఉన్నారు, చిన్న బిడ్డల్ని రావడానికి నా యొద్దకు ఆటంకపరచవద్దు. అలాగే మీరు మీ యొక్క జీవితాలలో చిన్న బిడ్డల వలె మీరు ఉంటే గనక నా యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తారు అని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితాలలో మన బిడ్డల్ని ఆటంకపరచకూడదు. మనము కూడా చక్కగా నీతి అయిన దేవుని యొక్క నీతిని కలిగి మనము మన యొక్క జీవితాలని కట్టుకుంటే కనుక మనమును మన యొక్క కుటుంబాలు కూడా దేవుని రాజ్యంలో సంతోషించి బ్రతుకుతామని, అలాగే ఈ లోకంలో కూడా ఎంతో ఆనందముగా జీవిస్తామని ఈ దినమున ఆయన సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కృప, ఆయన బహుమానము, ఆయన ధననిధి మీకు అనుగ్రహింపబడును గాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, నాయనా, నా తండ్రి, మా యొక్క బిడ్డల జీవితాలలో నా ప్రభా మీరు మాట్లాడి మీరు దర్శించినప్పుడు నాయన వారు మీతో ఉండాలి, మీతో సహవాసం చేయాలి అనుకునేటప్పుడు మేము ఆటంకపరచక వారిని నా ప్రభా మీతో సహవాసం చేయడానికి నాయన మేము నా ప్రభా వారి కొరకు ప్రార్థించడానికి మాకు సహాయం చేయండి. అలాగే నా ప్రభా మీ యొక్క ఆజ్ఞలు 10 ఆజ్ఞలు కూడా మా జీవితాలలో ఉండి నా ప్రభా మేము నాయన ఎంతో నా ప్రభా ఎటువంటి కల్మషం లేకుండా నాయన నా తండ్రి స్వచ్ఛంగా ఉండి మీ యొక్క రాజ్యంలోకి నాయన నా తండ్రి ప్రవేశించడానికి, అలాగే ఈ లోకంలో కూడా మీతో సహవాసం చేసి మా జీవితాలని, మా కుటుంబాలని కట్టుకోవడానికి మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాను. నాయన నా తండ్రి, ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ బహుమానము వారికి అనుగ్రహించండి. అలాగే ప్రభువా యేసయ్యా నాయన మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క బిడ్డల్ని, వారి కుటుంబాలని, వారి చేయి పనులు, వారి ఉద్యోగములు, వారి యొక్క వ్యాపారములు అన్నిటికీ తోడై ఉండండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన
అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నాయన. స్వస్థపరిచే యెహోవా నేనన్నారు నాయన. నా తండ్రి మీ యొక్క కృపను వేడుకుంటున్నాను, మీ దయను వేడుకుంటున్నాను. ఉద్యోగాలు లేక చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఉద్యోగాలు దయచేయండి. వివాహం అవ్వాల్సిన వారికి వివాహాలు జరిగించండి. అలాగే నా ప్రభా ఏ బిడ్డ ఎటువంటి ఇబ్బందితో నాయన సఫర్ అవుతున్నారో నాయన ఈ దినమున నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. సహాయం చేయండి నా ప్రభా. రైతుకి పంట అందేటట్టు సహాయం చేయండి. మంచి నాయన మరి దిగుబడి రావడానికి నాయన, అలాగే నా ప్రభా మంచి నా ప్రభా ధనం రావడానికి సహాయం చేయండి నా ప్రభా. నాయన బిడ్డలకి తోడై ఉండండి. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేసి బిడ్డ తల్లి క్షేమం ఉండడానికి సహాయం చేయండి. హాస్పిటల్స్లో ఉన్న బిడ్డలు నాయన, ఆపరేషన్ అయిన వారు, సీరియస్గా ఉన్నవారు, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేయండి నా ప్రభా. హ్యాండిక్యాప్స్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలలో నాయన ఏది కావాలనుకుంటున్నారు నాయన మీ యొక్క కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. బిడ్డలు రాకపోకలందు తోడై ఉండండి నా ప్రభు. యేసయ్యా నాయన నా తండ్రి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి తోడై ఉండండి. జాబ్ లేని వారికి జాబ్స్ దయచేయండి నా ప్రభు. కృప చూపించండి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి విదేశాలు వెళ్ళడానికి సహాయం చేయండి. మంచి హైయర్ స్టడీస్ చేయాలనుకుంటున్న వారికి హైయర్ స్టడీస్ చేయడానికి సహాయం చేయండి నాయన. నా తండ్రి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది వాటిల్లకుండా, ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యు.